హాయ్ హలో నమస్తే, నేను మీ నిర్వాణ. రీసెంట్గా కేరళకి సంబంధించి నాకు చాలా మెయిల్స్ అండ్ మెసేజెస్ వస్తున్నాయి. సో ఆన్ డిమాండ్గా ఈ వీడియోని మీకోసం చేస్తున్నాను. అసలు కేరళకి ఇంత క్రేజ్ ఎందుకో తెలుసా? ఇక్కడ ల్యాండ్స్కేప్స్, టీ ప్లాంటేషన్, బ్యాక్ వాటర్స్, హైయెస్ట్ పీక్స్, అడ్వెంచర్స్, డాన్స్ అండ్ ఆర్ట్ ఫామ్స్, జంగల్ సఫారీ, టెంపుల్స్, చర్చెస్, కోస్టల్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ఇక్కడికి వచ్చే ప్రతి టూరిస్ట్ని మెస్మరైజ్ అయ్యేలా చేస్తుంది. కేరళ యాత్రలోని భాగంగా కేరళకి ఎలా వెళ్ళాలి, 5 nights 6 days ట్రిప్ని బెస్ట్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇక్కడ బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్, మస్ట్ ట్రై ఫుడ్తో పాటు కాస్ట్ అండ్ బడ్జెట్ గురించి కూడా మాట్లాడతాను. అంతేకాదు ఈ వీడియోలో మనకి బెస్ట్ సినిమాటిక్ షార్ట్స్, డ్రోన్ వ్యూస్ కూడా ఉంటాయి. సో వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. వెల్కమ్ టు నిర్వాణ, టేస్ట్ ఆఫ్ ఎటర్నిటీ. నేను మీ నీరు. ముందుగా ఇక్కడికి ఎలా చేరుకోవాలో తెలుసుకుందాం. కేరళకి మొత్తానికి 4 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. అండ్ మీరు ప్రపంచంలో ఏ నలుమూల నుండైనా కేరళ ట్రిప్ని ప్లాన్ చేసుకున్నట్టయితే కేరళ బై ఎయిర్ మీకు కన్వీనియంట్గా ఉంటుంది. అండ్ మీరు కనుక తెలుగు రాష్ట్రం వాళ్ళైతే మీకు నియరెస్ట్ ఎయిర్పోర్ట్ కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ బై ఎయిర్ మీకు 2 hours కొచ్చికి రావచ్చు. కేరళలో 5 మేజర్ రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. సో కేరళ బై ట్రైన్ కూడా ఈజీగా రావచ్చు. తెలుగు రాష్ట్రాల వారికైతే నియరెస్ట్ రైల్వే స్టేషన్ ఎర్నాకుళం రైల్వే స్టేషన్ లేదా అల్వా రైల్వే స్టేషన్. Day 1 మనం కొచ్చి ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత హోటల్లో చెక్ఇన్ అవ్వకుండానే బ్రేక్ఫాస్ట్ చేసి డైరెక్ట్గా కొచ్చి బ్యాక్ వాటర్స్ చూడడానికి వెళ్ళిపోతాము. ఎందుకు అని అంటే మనం ఫోర్ట్ కొచ్చి చూసిన తర్వాత మళ్ళీ వచ్చి బ్యాక్ వాటర్స్ చూడాలి అంటే బ్యాక్ వాటర్స్ 5:30కే క్లోజ్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం బ్యాక్ వాటర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత ఫోర్ట్ కొచ్చి చూడడానికి వెళ్ళిపోతాము. ఫోర్ట్ కొచ్చిలో మనం చైనీస్ ఫిషింగ్ నెట్, మెరైన్ బీచ్, ఫోర్ట్ కొచ్చి బీచ్, జివ్ టౌన్, శాంటాక్రూజ్ క్యాథడ్రల్ బాసిలికా చర్చ్, సెయింట్ ఫ్రాన్సిస్ సిఎస్ఐ చర్చ్, ఇండో పోర్చుగీస్ మ్యూజియం, మతంజరి ప్యాలెస్, కొచ్చిన్ సినగాగ్, గ్రేట్ కథాకళి సెంటర్ని చూసుకొని డిన్నర్ కంప్లీట్ చేసుకొని రెస్ట్ తీసుకుంటాము. Day 2 మనం కొచ్చిలో హోటల్ చెక్అవుట్ చేసి మనం మునార్ బయలుదేరుతాము. కొచ్చి టు మునార్ వెళ్ళే దారిలో కూడా చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. అయితే మునార్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే 4 డైరెక్షన్స్ని కవర్ చేయాల్సి ఉంటుంది. Day 2 మనం కొచ్చి టు మునార్ డైరెక్షన్ని కవర్ చేస్తే Day 3 మట్టుపెట్టి అండ్ కోయంబత్తూర్ డైరెక్షన్ని కవర్ చేస్తాము. మీ కనుక టైం ఉంటే Day 4 పెట్టుకుని దాన్ని తెకిడి డైరెక్షన్ని కవర్ చేయండి. కొచ్చి టు మునార్ వెళ్ళే దారిలో మనకి అత్తిరాపల్లి వాటర్ ఫాల్స్ వస్తుంది. దీన్ని బాహుబలి వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ బాహుబలి షూటింగ్ జరిగింది కాబట్టి అప్పటి నుంచి ఇది బాహుబలి వాటర్ ఫాల్స్ గా కూడా పిలుస్తున్నారు. అంతేకాదు ఇక్కడ మాక్సిమం మూవీ షూట్స్ చాలా మటుకు జరిగాయని చెప్తూ ఉంటారు. అత్తిరాపల్లి కవర్ చేసుకున్న తర్వాత మనకి నీర్యమంగళం బ్రిడ్జ్ వస్తుంది. ఇది చాలా ఫేమస్ బ్రిడ్జ్ గా ఇక్కడ చెప్తూ ఉంటారు. దాని తర్వాత మనకి చియ్యపార వాటర్ ఫాల్స్, వల్లారా వాటర్ ఫాల్స్ వస్తాయి. సో మీరు కనుక ఒకవేళ క్యాబ్లో వెళ్తే మాత్రమే ఇక్కడ ఆగి మీరు ఇవన్నిటిని ఎక్స్ప్లోర్ చేయడానికి ఉంటుంది. బస్లో వెళ్తే మాత్రం ఇవన్నీ చూడడానికి కుదరదు. నెక్స్ట్ మనం పెరియార్ స్పైస్ గార్డెన్ని చూసుకొని లంచ్ కంప్లీట్ చేసుకుంటాము. సో మునార్ చేరుకొని లంచ్ చేసుకున్న తర్వాత మీరు కనుక హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోవాలి అంటే రెస్ట్ తీసుకోవచ్చు. లేదు అని అంటే నాలాగా జీప్ రైడ్కి వెళ్ళిపోవచ్చు. ఈ జీప్ రైడ్ మనకి 60% ఆఫ్ మునార్ లోకల్ ప్లేసెస్ని కంప్లీట్ చేస్తుంది. లైక్ మనకి రిపల్ వాటర్ ఫాల్స్, హ్యాంగింగ్ బ్రిడ్జ్, మట్టుపెట్టి డ్యామ్, మూవీ షూటింగ్ పాయింట్, ఎకో పాయింట్, కుండల లేక్ అండ్ డ్యామ్, నందకుని పారా వ్యూ పాయింట్, అన్నాకులం ఎలిఫెంట్ క్యాంప్ ఇవన్నిటిని మనం కంప్లీట్ చేసుకున్న తర్వాత డిన్నర్ చేసేసి హోటల్లో చెక్ఇన్ అయిపోయి రెస్ట్ తీసుకుంటాము. Day 3 మనం హోటల్లోనే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని బోత్ మట్టుపెట్టి అండ్ కోయంబత్తూర్ డైరెక్షన్ని కవర్ చేస్తాము. అయితే ట్రిప్ స్టార్ట్ చేయకముందే మీరు ఫస్ట్ పునర్జీనిలో టికెట్ని బుక్ చేసుకోండి. ఇది ఎందుకు నేను తర్వాత చెప్తాను. సో మనం ఫస్ట్ మట్టుపెట్టి డైరెక్షన్ని కవర్ చేసుకున్న తర్వాతే కోయంబత్తూర్ డైరెక్షన్ని కవర్ చేస్తాము. మట్టుపెట్టి డైరెక్షన్లో మనం ఫస్ట్ రోజ్ గార్డెన్, ఫోటో పాయింట్, ట్రైబల్ విలేజ్, ఎలిఫెంట్ క్యాంప్, మట్టుపెట్టి డ్యామ్, టాప్ స్టేషన్ని కవర్ చేస్తాము.
మట్టుపెట్టి డైరెక్షన్ని టాప్ స్టేషన్ అని కూడా అంటూ ఉంటారు. సో మట్టుపెట్టి డైరెక్షన్ మొత్తం మనం కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ చేయకుండానే మనం కోయంబత్తూర్ డైరెక్షన్ని కవర్ చేయడానికి వెళ్తాము. కోయంబత్తూర్ డైరెక్షన్లో మన ఫస్ట్ పాయింట్ వచ్చేసి టీ మ్యూజియం మొత్తం కవర్ చేయడానికి మనకి అప్రాక్సిమేట్గా 1/2 అవర్ నుంచి 45 మినిట్స్ పడుతుంది. సో ఇదంతా మనం చూసుకున్న తర్వాత మనం ఎర్నాకుళం నేషనల్ పార్క్కి వెళ్ళిపోతాము. మీరు కనుక నాలాగా మాన్సూన్ సీజన్లో మునార్ వచ్చినట్టయితే ఎర్నాకుళం నేషనల్ పార్క్ని మాత్రం స్కిప్ చేసుకోండి. ఎందుకంటే వర్షం పడడం వల్ల మనకి యానిమల్ విజిబిలిటీ అయితే ఏముండదు, జస్ట్ మనం ట్రెక్కింగ్ చేసి వచ్చేస్తూ ఉంటాము. సో ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసుకునేసరికి మనకి టైం వచ్చేసి అప్రాక్సిమేట్గా 3 to 4 అలా అవుతూ ఉంటుంది. సో మీరు ప్రశాంతంగా కూర్చొని మీరు లంచ్ చేసుకోండి. లంచ్ కూడా ప్రకృతి రెస్టారెంట్లో చేస్తాము. అండ్ ఈ రెస్టారెంట్ మనకి కరెక్ట్గా మనం ఎక్కడైతే మన ట్రిప్ని స్టార్ట్ చేసామో పునర్జని విలేజ్ అక్కడే దాని పక్కలే ఉంటుంది. సో లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం పునర్జనిలోని కథాకళి అండ్ కలరిపయ్యట్టు షోకి వచ్చేస్తాము. కనుక ఈ షోని చూడాలి అని అనుకుంటే మీ ట్రిప్ స్టార్ట్ చేయకముందే ఇక్కడ వచ్చి టికెట్స్ బుక్ చేసుకున్నట్టయితే మీరు బెస్ట్ సీట్స్ని బుక్ చేసుకోవచ్చు. నేను కొచ్చి తెకడీలో కూడా కథాకళి షో చూశాను, బట్ ఇక్కడ మాత్రం బెస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ని పొందాను. మనకి కథాకళి షో అయిపోయిన వెంబడే మనకి ఇక్కడ కలరిపయ్యట్టు షో ఉంటుంది. సో ఇది అయిపోయిన వెంబడే మనం కావలిస్తే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటరాక్షన్ చేసుకొని ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. షో అయిపోయిన తర్వాత మీరు డిన్నర్ చేసేసేసి రూమ్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. డే 4 మనం మునార్లోని ఫేమస్ జిప్ లైన్ అంతేకాకుండా అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ చేస్తాము. సో ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం హోటల్ వేకేట్ చేసేసి మనం కుమారకోం బయలుదేరుతాము. కనుక తెకడీని కూడా ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే తెకడీకి సంబంధించిన వీడియోస్ అన్నీ ఐ బటన్లో కానీ డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఉంటాయి, చెక్ చేసుకోండి. సో మనం కుమారకోం చేరుకున్న తర్వాత హోటల్లో చెక్ ఇన్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి ఫుడ్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడున్న ప్లేసెస్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోతాము. సో ఫస్ట్ మనం కుమారకోం బర్డ్ శాంచురీ, కుమారకోం బీచ్, ఆయమనం, కుమారకోం క్రాఫ్ట్ మ్యూజియం, పతిర్మనల్ ఐలాండ్ని ఎక్స్ప్లోర్ చేస్తాము. మీ కనుక ఒకవేళ అలపిలో కన్నా ఇక్కడే హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ చేయాలి అని అనుకుంటే మనం కుమారకోంలో హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ని కూడా చేయొచ్చు. అంతేకాదు ఇక్కడ మీకు పంచకర్మ ట్రీట్మెంట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది వచ్చేసి అమృత ఆయుర్వేదాలో ఇస్తారు. మీరు కనుక అది కూడా ట్రై చేయాలి అనుకుంటే ఇక్కడ ట్రై చేయొచ్చు. సో మనం పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత రూమ్కి వచ్చి రెస్ట్ తీసుకొని కుమారకోం నుండి అలపి బయలుదేరుతాము. సో డే 5 మన కుమారకోం నుండి అలపి బయలుదేరుతాము. అలపిలో మీరు హోటల్ చెక్ ఇన్ అయిన తర్వాత మీరు కావాల్సి డైరెక్ట్ హౌస్ బోట్ దగ్గరికి వెళ్ళి అక్కడ 1 డే కంప్లీట్గా హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మీరు కనుక ఒకవేళ 2 days అలపిలో ఉండాలి అనుకుంటే, లేదు అంటే హాఫ్ డే వరకు హౌస్ బోట్ ఎక్స్పీరియన్స్ చేసి నేను చెప్పిన మిగతా ప్లేసెస్ అన్నీ మిగతా హాఫ్ డేలో కవర్ చేయొచ్చు. అలపిలో కేవలం హౌస్ బోట్ మాత్రమే కాదు, ఇక్కడ ఎన్నో పురాతనమైన ఆలయాలు కూడా ఉన్నాయి. అందులో మొదటిది ఈ అంబలాపూజ శ్రీకృష్ణ టెంపుల్. సో దీన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు కాయర్ మ్యూజియం, అర్తుంకల్ చర్చ్, అలపూజ లైట్ హౌస్ని చూసుకొని అక్కడి నుంచి మీరు ములక్కల్ రాజరాజేశ్వరి టెంపుల్ని కంప్లీట్ చేసుకొని లాస్ట్కి మీరు అలపి బీచ్లో మీ టైంని స్పెండ్ చేసుకోవచ్చు. అలపి బీచ్లో మీరు కాస్త టైం గడిపిన తర్వాత మీరు డిన్నర్ చేసుకొని హోటల్కి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. మనం మరొక విషయం మాట్లాడుకోవాలి. మీరు కనుక రిటర్న్ గిఫ్ట్స్ కానీ కేరళ శారీ షాపింగ్ కానీ చేయాలి అని అనుకుంటే మనకి హౌస్ బోట్స్ అన్నీ 10:30, 11కి స్టార్ట్ అవుతాయి. కాబట్టి మీరు 9 to 11 మధ్యలో ఈ శారీ షాపింగ్స్, గిఫ్ట్ ర్యాప్స్ అన్నీ చేయించుకోవచ్చు. సో దీంతో మన కంప్లీట్ కేరళ ట్రిప్ అయిపోయినట్టు. మీకు కనుక నాలాగా ఈ అన్ని ప్లేసెస్ని కవర్ చేయాలి అని అనుకుంటే మన ఛానల్లో కేరళ ప్లేలిస్ట్ ఉంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో అన్ని వీడియోస్ చేశాను, చెక్ చేసుకోండి. Day 6. సో ఆల్మోస్ట్ మనం ఎర్లీ మార్నింగ్ 4:35 కల్లా హోటల్ని వేకేట్ చేసేసి మనం కొచ్చి ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోతాము. అలపి టు కొచ్చి మనకి బై క్యాబ్ అప్రాక్సిమేట్గా 2 hours పడుతుంది. కొచ్చి టు హైదరాబాద్ మనకి బై ఎయిర్ 2 hours ఉంటుంది. సో మీరు అప్రాక్సిమేట్గా బై మార్నింగ్ 11:30 కల్లా మీరు హైదరాబాద్ రీచ్ అయిపోతారు. కేరళకి సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ కవర్ చేశాను అనుకుంటున్నాను. మీ కనుక ఇంకేదైనా డౌట్స్ ఉంటే కింద నన్ను కమెంట్ సెక్షన్లో అడగచ్చు. కంపల్సరీ
కంపల్సరీ వాటికి జవాబు చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కేరళ వెళ్తున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.